బెంగళూరు పేలుళ్ల ఘటన నేపథ్యంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో హై అలర్ట్ ప్రకటించింది. కడప జిల్లాలో టెర్రరిస్టు లింకులు ఉన్నాయని ఎన్ఐఏ తెలిపింది. మైదుకూరు మండలం చెర్లోపల్లె వద్ద సలీం ఓ నివాసంలో తలదాచుకున్నట్లు తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన ఎన్ఐఏ పిఎఫ్ఐ సభ్యుడు సలీంను మైదుకూరు మండలం చెర్లోపల్లి వద్ద అదుపులోకి తీసుకున్నారు. చెర్లోపల్లిలో ఓ జేసీబీ ఓనర్కు ఆగంతుకుడు ఫోన్ చేసి 2 రోజులు ఉంచుకోమని తెలిపాడు. అనంతరం ఇక సలీం చెర్లోపల్లి మస్జిద్లో స్థావరం ఏర్పరచుకున్నట్టు తెలుస్తోంది. సలీంపై 2 లక్షల రూపాయల రివార్డ్ కూడా ఉంది. బెంగళూరు పేలుళ్ల ఘటన నేపథ్యంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో హై అలర్ట్ను ప్రకటించింది. కడప జిల్లాలో టెర్రరిస్టు లింకులు ఉన్నాయని ఎన్ఐఏ తెలిపింది. మైదుకూరు మండలం చెర్లోపల్లి వద్ద సలీం ఓ నివాసంలో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన ఎన్ఐఏ పిఎఫ్ఐ సభ్యుడు సలీంను మైదుకూరు మండలం చెర్లోపల్లి వద్ద అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. చెర్లోపల్లిలో ఓ జేసీబీ ఓనర్కు ఆగంతుకుడు ఫోన్ చేసి 2 రోజులు ఉంచుకోమని తెలిపాడు. అయితే అనంతరం సలీం చెర్లోపల్లి మసీద్లో స్థావరం ఏర్పరచుకున్నాడు. సలీంపై ప్రస్తుతం 2 లక్షల రూపాయల రివార్డ్ కూడా ఉంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కడప ప్రతినిధి సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్, గుడ్ మార్నింగ్ చందు. ఏదైతే ఇటీవల కాలంలో బెంగళూరులోని రామేశ్వరం హోటల్లో జరిగినటువంటి బాంబు కలకలం కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా చర్చాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కూడా ఎన్ఐఏ అధికారులు కూడా దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే బెంగళూరు కేంద్రంగా కూడా కడపలో కూడా పిఎఫ్ఐకి సంబంధించినటువంటి ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి ఒక కార్యదర్శి ఏదైతే మహమ్మద్ సలీం ఉన్నాడో అతను కూడా బెంగళూరు కేంద్రంగా చేసుకొని కడపలో కూడా అలాగే కడప జిల్లా అయినటువంటి మైదుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మైదుకూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏదైతే చెర్లోపల్లి గ్రామంలో కూడా గత 2 రోజుల నుంచి కూడా అక్కడ మకాం వేశాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది పోలీసులకు అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎన్ఐ అధికారులకు సమాచారం ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా ఎన్ఐ అధికారులు కూడా కడప జిల్లా పైన పడడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఎన్ఐ అధికారులు ఒక్కసారిగా గత అర్ధరాత్రి సమయంలో ఏదైతే ఆ చెర్లోపల్లిలో నివాసం ఉంటున్నటువంటి మహమ్మద్ సలీంను పట్టుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడికి రంగప్రవేశం చేయడం జరిగింది. అయితే మహమ్మద్ సలీం ఇక్కడికి ఎలా వచ్చాడు ఏంటనే దానిపైన కూడా ఎన్ఐ అధికారులు అయితే కనుక ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా సెర్చ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే గత రాత్రి సమయంలో కూడా మహమ్మద్ సలీంని ఎన్ఐ అధికారులు అయితే కనుక అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని అదుపులోకి తీసుకున్న అనంతరం కూడా అతన్ని ప్రత్యేక వాహనాల ద్వారా కూడా ఎన్ఐ అధికారులు కూడా హైదరాబాద్కు తరలించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎవరైతే మహమ్మద్ సలీంకి ఎవరు ఆశ్రయం ఇచ్చారు, ఇక్కడ మహమ్మద్ సలీం ఇక్కడ మారుమూల పల్లెకి ఎందుకు వచ్చాడని దానిపైన కూడా ఎన్ఐ అధికారులు అయితే కనుక పూర్తి స్థాయిలో ఇప్పటికే చర్చ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే చెర్లోపల్లి గ్రామానికి సంబంధించినటువంటి బాబా ఫక్రుద్దీన్ అనే వ్యక్తి కూడా ఏదైతే మహమ్మద్ సలీం కూడా ఇక్కడ షెల్టర్ ఇచ్చాడో అలాగే చెర్లోపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఒక మసీదును స్థావరంగా చేసుకొని అక్కడ కూడా ఆయన నివాసం ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే గడిచిన 2 రోజుల నుంచి చూసుకుంటే కనుక ఏదైతే బెంగళూరులో జరిగినటువంటి బాంబు కలకలంలో కూడా చూసుకుంటే కనుక ఎన్ఐ అధికారులు పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా ఇప్పటికే పెద్ద చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే కడప జిల్లా వైపు కూడా అటు ఏదైతే బెంగళూరు కేంద్రంగా చేసుకొని కడప జిల్లాలో కూడా నివాసం ఉంటున్నటువంటి మహమ్మద్ సలీంని కూడా పూర్తి స్థాయిలో ఎన్ఐ అధికారులు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక ఇతని మహమ్మద్ సలీం చూసుకుంటే కనుక ఇప్పటికే నిజామాబాద్కు సంబంధించినటువంటి ఇతను వాసిగా గుర్తించడం జరిగింది. అయితే నిజామాబాద్లో కూడా ఇప్పటికీ ఇతని పైన కూడా పలు కేసులు ఉన్నాయి. అలాగే ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి ఐఎఫ్ఐకి సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శిగా సలీం ఉన్నాడని చెప్పి ఎన్ఐ అధికారులు తెలపడం జరిగింది. అయితే ఇప్పటికే కూడా ఇతను ఎవరైనా పట్టుకుంటే కనుక 2 లక్షల రూపాయలు రివార్డు కూడా ఇస్తామని చెప్పి ఎన్ఐ అధికారులు తెలపడం జరిగింది. అయితే ఏదైతే మహమ్మద్ సలీం కడప జిల్లాని అలాగే
మైదుకూరు నియోజకవర్గానికి ఎందుకు కేంద్రంగా చేసుకున్నాడు, అలాగే ఏదైతే పల్లెటూరు ప్రాంతాలు అయితే పల్లెటూరు ప్రాంతాల్లో కూడా ఇలాంటి టెర్రరిస్టులు ఎవరైనా సరే నివాసం ఉంటే కనుక ఎవరు తెలుసుకునే పరిస్థితిలోనే ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని కూడా కేంద్ర కలాపాలు చేస్తున్నారని చెప్పి ఎన్ఐ అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా చూసుకుంటే కనుక ఇప్పుడే కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇటువంటి టెర్రరిస్టు ఉన్న నేపథ్యంలో కూడా కడప జిల్లాను హై అలర్ట్గా ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటికే ఆ జిల్లా యంత్రాంగం కూడా కావచ్చు, అలాగే జిల్లా పోలీసులు కూడా కావచ్చు, ఇప్పటికే ప్రతి మారుమూల పల్లె అలాగే ప్రాంతంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఇప్పటికే ఏదైతే నాకాబందీ నిర్వహించిన పరిస్థితి అయితే ఉందో, ఇదే బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారో అలాగే వారి వివరాలను కూడా సేకరిస్తున్న పరిస్థితి కడప జిల్లాలో కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇప్పటికే మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే మొహమ్మద్ సలీంని అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా కడప జిల్లాలో కూడా హై అలర్ట్ ప్రకటించాలని మనం చెప్పుకోవచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.